సర్వోన్నతుడైనా యేసు స్వరం, సర్వోన్నతుడైనా యేసు స్వరం. వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి తెలియజేసుకుంటున్నాం. మరి ఒక్కసారి దేవుని కృపా సన్నిధికి మనం చేరడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం చదవబడిన ఈ భాగంలో మనము ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయటం చూస్తున్నాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. దేవుని స్తోత్రములు గాక. చూడండి, నిజానికి ప్రభువు సువార్త సంచారం జరిగిస్తూ తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అక్కడ కనాను స్త్రీ, నిజానికి కనానీయుడు వర్తకుడు అని అర్థం, వ్యాపారం చేసుకునేవాడు. ఈ కనాను స్త్రీ, కనానీయులు దేవునికి ఇష్టం లేని ప్రజలు. పాత గ్రంథం వరకు మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి అంటే దేవకుమారుడిగా వచ్చిన తర్వాత, దేవదేవుడే, ఆయన సృష్టికర్త, తండ్రితో ఆయన ఈ సృష్టిని సృజించి మనల్ని సృజించిన దేవుడు ఈ భూలోకానికి వచ్చి తన బిడ్డలందరినీ కూడా తనతో సమానంగా చేసుకుంటానికి ఆయన అన్నిటినీ కూడా చెరిపేసి అందరినీ కూడా తనలో ఐక్యపరచుకోవటానికి ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు, దేవకుమారుడు. ప్రతి ఒక్కరిని తనలో ఐక్యపరచుకుంటానికి, దూరస్తుల్ని, సమీపస్తుల్ని, అన్యుల్ని, తర్వారిని, అందరినీ కూడా. ఎందుకంటే అందరినీ సృజించిన ఆ ప్రభువే మనందరినీ తనలో ఐక్యపరచుకోవడానికి వచ్చాడు. అలా వచ్చి ఇప్పుడు కనానీయుడని కానీ, లేకపోతే వేరే దేశస్తులని కానీ, వేరే వాళ్ళని ఏమీ లేదు, మిమ్మల్ని అందరినీ నేను క్షమిస్తున్నాను, అందరూ నా బిడ్డలే అని తెలియజెప్పడానికి ఆయన కొన్ని ఉదాహరణలు ఈ బైబిల్లో ఇవ్వబడుతుంది మనకి. కొన్ని ఉదంతాలు, కొన్ని సంఘటనలు ప్రభు అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నారని తెలియచెప్పడానికి. అదే క్రీస్తు రాకపూర్వం కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీయులు, యెబూసీయులు అనే కొన్ని 7 రకాల జనాంగాల్ని తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి దూరంగా వెళ్ళగొట్టి ఆ కనాను ప్రాంతాన్ని, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని దేవుడు ఏం చేశారంటే తన ప్రజలకు ఇచ్చారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి, అయితే ఈ రోజున ఇశ్రాయేలీలే కాదు, ఈ భూప్రపంచం అంతా ఆయన సొత్తే అని తెలియజెప్పడానికి అనేకమైన సంఘటనల్ని, అందరినీ నాలో నేను ఐక్యపరచుకోబోతున్నాను, ఇప్పుడు ప్రతి ఒక్కరిని క్షమించి, పాపులందరినీ కూడా క్షమించి తను ఒక బిడ్డలుగా, తన వారిగా, తన బిడ్డలుగా చేసుకుంటానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. అది నిరూపించడానికి అనేక సంఘటనలు, ఎవరినైతే తన వారు అనుకున్నారో, తన వారు కాదనుకున్నారో వాళ్ళందరూ కూడా నా వారే, మీరందరూ నా వాళ్ళే అని చెప్పడానికి అనేకమైన సంఘటనలు మనకి బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రములు గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ నిరూపించడానికి అందరూ తన బిడ్డలుగా ఆయన స్వీకరిస్తూ, ఆయన మనందరికీ కూడా సృష్టికర్త అయి ఉన్నాడు, మనకందరికీ కూడా తండ్రిగా ఉన్నాడని నిరూపించడానికి కొన్ని అనేకమైన సంఘటనలు బైబిల్ గ్రంథంలో మనకి ఈ దృష్టాంతాలుగా ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రములు గాక. అవి ఉదాహరణలుగా అనమాట. దృష్టాంతాలు అంటే అదేదో గొప్ప భయంకరమైన మాట అనుకోకండి, ఉదాహరణలుగా ఇక్కడ ఇవ్వబడుతూ ఉన్నాయి అనమాట. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. అలాంటిదే కనాను స్త్రీ, ఆమె వచ్చి ఏంటంటే, ఈయనేమో యూదుడు, కనాను వాళ్ళు లేదా సుంకర్లు కానీ వీళ్ళెవ్వరిని చేరకూడదు, మనమే గొప్పలు, మనము యూదులు ఒక్కటమే, కాబట్టి యూదులకు ఒక్కరికే ఆయన దేవుడు అనే ఈ ఆలోచనలో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఉండేవారు. ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు ఏమనుకునేవారు, మేమే అని అనుకునేవారు.
పరిసయ్యులు మేమే అనుకునేవారు. ఇంకా మిగిలిన ఈ సమరీయులు కానీ, లేదా సుంకర్లు కానీ, ఈ కనాను వాళ్ళు కానీ, కనానీలు కానీ దేవుడికి దూరంగా. ఇప్పుడు చూడండి, కొంతమంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి చుట్టూ ఎవరుంటారు? పెద్ద పెద్ద మహానుభావులు లాంటి అనుకుని వాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఈ రోజులో అయితే ఆయన చుట్టూ సామాన్య ప్రజలు శిష్యులుగా చేసుకున్నారు. ఆయన జాలర్లు కొంతమందిని శిష్యులుగా చేసుకుని ఆయన నడుస్తున్నారు. శిష్యులు మాత్రమే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి ఎలాగా ఆయన వేడుకుంటుందో ఒకసారి చూద్దాం. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రభుత్వాన్ని, ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి. లార్డ్షిప్ అంటారనమాట. ఏమని పిలుస్తుందంటే ప్రభువా అని పిలుస్తుంది. మై లార్డ్. హల్లెలూయా. మై లార్డ్ అని పిలుస్తుంది. ఈమెకి కొంత అవగాహన ఉంది, అక్కడిక్కడ విన్నది. అంతేకాకుండా కొంత దేవుని యొక్క రాజ్యం గురించి, అలాగే దావీదు యొక్క రాజ్యాల గురించి పరిపాలించిన దాన్ని బట్టి అంతా కూడా ఆవిడకి ఒక అవగాహన ఉంది. అందుకనే మరి విన్నదాన్ని బట్టి, తనకి తెలిసిన దాన్ని బట్టి ఇక్కడ ప్రభువుని ఎంతగా గొప్పగా సంబోధిస్తుంది అని అంటే ప్రభువా అని అంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. షీ ఈస్ యాక్సెప్టింగ్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ మ్యాన్కైండ్. At least the Christians who are calling themselves Christians and believing Jesus Christ, they have to accept the Lordship of Jesus Christ. Amen. Hallelujah. One should accept Jesus Christ as the Lord. He has the authority over heavens and earth. That is why we have to honor Jesus Christ as our Lord. Hallelujah. Hallelujah. సో ఈమె తెలివైన ఒక స్త్రీగా ఉంది, బాధ్యత కలిగిన ఒక స్త్రీగా ఉంది, కన్సర్న్ కలిగిన ఒక స్త్రీగా ఉంది. ఆమె తన కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, అస్సలు సహించలేకపోతుంది, చాలా బాధపడిపోతుంది. ప్రతి తల్లికి బిడ్డలకి ఏదైనా అయితే వాళ్ళు ఏమాత్రం కూడా సహించలేరు. హృదయం కంగారు పడిపోతుంది, గలిబిలి అయిపోతుంది, ఒక చోట కుదురుగా కూర్చొని. తనకేదైనా అయితే లెక్క చేయదు. కానీ ప్రతి తల్లి బిడ్డలకి ఏమైనా అయితే మాత్రం తను కుదురుగా ఉండలేదు. ఇతరులకు కూడా కుదురుగా ఉంచదు. అనేక మందిని ఎలాగైనా సరే బిడ్డలు బాగు చేసుకుంటానికి ఏం చేయగలదో తను చేస్తూ ఉంటుంది. అంతే కదండి. ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని మరి వేడుకుంటే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలాగ నా బిడ్డకి ఎలా బాగవుతుంది అనే ఆలోచనతో ఉంటుంది. షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ డాటర్ when she is suffering by a demon. దెయ్యాలను పట్టి బాధపడుతున్నప్పుడు తన కుమార్తె గురించి she wants to take a risk. Hallelujah. పరిశుద్ధుడు ప్రభువును మరి అయిన యేసుక్రీస్తు వారిని సమీపించడానికి తన బిడ్డను ఒంటరిగా వదిలి ఆమె దేవుని దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ప్రతి ఒక్క తల్లి కూడా ఇలాంటి బాధ్యత కలిగిన స్త్రీగా ఉండటానికి ఈరోజు దేవుడు మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే, అమ్మో యూదులతో మాట్లాడకూడదు. చూడండి, ఒకసారి సమరయ స్త్రీతో మాట్లాడుతుంటేనే ఈవిడితో మాట్లాడుతున్నారు ఏంటి అని శిష్యులు తమలో తాము అనుకుంటున్నారు. ఏం చేస్తున్నారంటే అభ్యంతరం. ఇప్పుడు కనాను స్త్రీ వచ్చింది, వాళ్ళు ఏమవుతారు? అభ్యంతర పడతారు. వాళ్ళకు ఉంది వాళ్ళకి ఒక ఆలోచన ఉంది, ఇట్లో వాళ్ళు తక్కువ. అయితే ఇప్పుడు యూదుడైన యేసుక్రీస్తు వారితో మాట్లాడితే ఎవరిని ఏమన్నా అంటారేమో. అమ్మో, అట్లాంటిది ఏం చేయాలి? షీ డేర్ టు అప్రోచ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా. వై? బికాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ హర్ చైల్డ్. షీ డిడ్ నాట్ గో టు ఎనీవేర్, but she directly approached Jesus Christ for the healing. Amen. Hallelujah. Because she heard of Jesus Christ, she believed that Jesus can heal her daughter. Then directly she approached Jesus Christ. నేరుగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుంది. చూడండి అమ్మా, ఒక అన్య స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పడితే తన కొలవని
తన దేవుడి దగ్గరికి వచ్చేస్తుంది. నిజమైన దేవుడి దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. She believed that Jesus Christ can heal her daughter because she heard and believed. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు ఇలాంటి ఏమన్నా తగిలితే కానీ, ఇలాంటి దెయ్యాలు కానీ పట్టే అని అనుమానం వస్తే చాలు చుట్టూ నలుగురిని సంప్రదించడం. త్వరగా తీసుకెళ్ళి తాడు కట్టించామా, త్వరగా తీసుకెళ్ళి మరి అక్కడ ఏదో ఒకటి చెయ్యించు, మనం అటు ఉండాలి ఇటు ఉండాలి. దేవుడే మనం చేయాల్సిన పని మనం కూడా చేయాలి అని చెప్పి బోధించే క్రైస్తవ సహోదరి నిజ దేవుని నమ్ముకుని కూడా ఆయన ఆశ్రయించకుండా అటు ఇటు పరిగెడుతూ ఏ మాత్రం కూడా గుణం కనిపించకుండా నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది నశించిపోయారు. ఈ దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, బాగు చేయగలిగిన సమర్థుడు యెహోవా రాఫా అని ఆయనకి పేరు. స్వస్థపరచు యెహోవా. హల్లెలూయా. మనం సుఖంగా ఉండటం కూడా ఆయన ఇష్టం, ఆరోగ్యంగా ఉండటం ఆయనకి ఇష్టం. దట్ ఈస్ హౌ why he came to this year and saved us. By his wounds we were healed. Hallelujah. Hallelujah. యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఒకసారి చూద్దాం, చూడండి. మానవుల రోగాల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి విడుదల చేయడానికి ఈ లోకానికి ప్రభువు దిగి వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 5వ వచనం 2వ భాగం చూడండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీ రోగాన్ని బాగు చేయడానికే మందుగా ఆయన దెబ్బలు కొట్టించుకున్నాడు. మన బాధల్ని మాయం చేయడానికే, మన వేదనను విడుదల చేయడానికే ఆయన వేదన పడ్డాడు. దేవుని స్తోత్రం గాక. సో నో మోర్ సఫరింగ్. God's plan for you is to have an abundant life. Hallelujah. Hallelujah. That is why David confessing, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందుకని అతను కన్ఫెస్ చేస్తాడు, ఒప్పుకున్నాడు, నాకు ఇంకా ఏ బాధ లేదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే అన్నాడు, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండమ్మా. వేదన పొందిన దేశము చూడండమ్మా, అందరు తీశారు కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటున్నాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. చూడండమ్మా, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. వేదనలో నుండి మనం విడుదల చేయడానికే వచ్చిన దేవుడు. వేదనలో ఎంత వేదన అనిపిస్తున్నాడు. కుమార్తెకు బాగలేదు, నిద్ర లేదు, ఇంకా దెయ్యం పట్టుంది, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఆ ప్రవర్తన పీడిస్తూ ఉన్నది. ఇంకా ఒక్కటే మార్గం అనుకుంది. ఇదిగో అనేక ఆశ్చర్యక్రియలు నేను వింటున్నాను, యేసుక్రీస్తు వారు ప్రభు అని చెప్పి ఆయన అధికారాన్ని ఒప్పుకుంటూ ఆయన చేసిన క్రియలు నమ్మి ఇక్కడికి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నది కేకలు. ఎందుకంటే దగ్గరికి రాకూడదు, దూరం నుండి కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడు ఒక ఆయన వస్తాడు, దావీదు ఒక వంశం నుండి ఒక ఆయన వస్తాడు, మనుషుల్ని రక్షించడానికి మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్న రోజు వచ్చాడని, ఆయనే మెస్సియా అని ఆమె నమ్మి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు వేదన పడుచున్నది. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. హల్లెలూయా. When he came to this world, every disappointment and the worry has been removed. Hallelujah. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. మన వేదన నుండి విడుదల చేయడానికి ఆయన వేదన పడ్డాడు. దేవుని స్తోత్రంగా. మన బాగు చేయడం ఆయనకి ఇష్టం, మనల్ని సుఖంగా ఉంచడం ఆయనకి ఇష్టం, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం ఆయనకి ఇష్టం, మనకు విడుదల ఇవ్వడానికి ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రంగా. చూడండి, ఆయనకి ఇష్టం. చాలా మంది యేసుక్రీస్తు వారిని సమీపించక ఇంకా రోగాలతో పడదు, యేసుక్రీస్తు వారిని సమీపించక వేదనతో బాధపడుతున్నారు. ఆయనకి ఇష్టం అని అంటున్నాడు ఆయన. దయచేసి చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం ఒక్కసారి చూద్దాం. 40-41 వచనాలు.
ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ స్వస్థపరచడం ఆయనకి ఇష్టం. మనం ఆరోగ్యంగా ఉండడం కొరకే ఆయన ఈ భూలోకానికి మన వేదల నుండి విడుదల చేయడానికి, బాధలను విడుదల చేయడానికి, తన యొక్క ప్రేమ స్వభావాన్ని కనపరచడానికి లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. ఈమెం చేస్తుందంటే, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి. ఈ రోజున అనేక మంది అన్యులు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. ఈ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని రోగాల నుండి విడుదల పొందుతున్నారు, బాధల నుండి విడుదల పొందుతున్నారు, గొప్ప సాక్షులుగా మారుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని అంటున్నారంటే, అయితే ప్రభువు యొక్క గొప్పతనాన్ని రుచి చూచి కూడా ఇంకా దేవుని సమీపించని అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను బాగు చేస్తానని ప్రభు అంటున్నాడు. యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం, తీయండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం. 18వ వచనం నుంచి ఒకసారి చదివితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. నేను వారి ప్రవర్తనను చూచితిని, నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఏమిటంటే దేవునికి అందరూ ఒకటే. అందుకనే మంచి వారి మీద చెడ్డవారి మీద అసలు అందరూ ఒకటే. మంచి చెడ్డని కాదు, మనం అందరూ ఆయన పెట్టలేం. నా కుమార్తె బాగుపడాలి, నాకు అదే కావాలనుకుని ఆమె ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ లార్డ్షిప్ను ఒప్పుకుంటూ ఆమె ప్రభు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యము పట్టి బహు వేదన బాధపడుచున్నది కేకలు వేశారు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. దేవుని స్తోత్రం కలుగాక. ఆయన వెంటనే బాగు చేస్తారు అనుకోండి. ఈ శిష్యులకి ఒక ఆలోచన ఉంది కదా, ఈ దేవుడు యూదుల దేవుడే, ఇంకెవరికి కాదు. కమారీలు మనకి అంటరాని వాళ్ళు, సుంకర్లు అంటరాని వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి అనమాట. ఆవిడ అడిగిన వెంటనే బాగు చేస్తాడు. ఇంకేంటి ఇక మన మనుషులు మనం చూసుకోవాలి కానీ అని ఒక ఆలోచన ఉంటుందేమో చెప్పలేము. అనుకుంటారు కదా, అనుకుంటారు కదా, ఈయన మనవాళ్ళకే చెయ్యాలి, ఎవరికి కూడా చేయకూడదు, కనానీలు మనకి శత్రువులు కదా అనే ఆలోచనలు. ఎందుకంటే అంతా కూడా స్టోరీల ప్రకారంగా మరి పూర్వకాలం నుంచి వచ్చే అన్నీ కూడా తెలియదు. అయితే వాళ్ళ చేతే దేవుడు ఆమెకి న్యాయం ఆవిడకి చెయ్యండి ప్రభు అని అనిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏమి మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడిపోయేటప్పటికి శిష్యులు జోక్యంగా ఎంచుకున్నారు. అయ్యో పాపం లేడీ చాలా బాధపడుతుంది, వెంట పడుతుంది అని శిష్యులు కనికరపడ్డారు. చూడండి ఈ రోజుల్లో లేడీస్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నరు ఉండేది కదండి. మరి ఈ రోజుల్లో అయితే కొంచెం తగ్గిపోయింది, కానీ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది లేడీస్ అని. అప్పుడు ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కదా, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా శిష్యులు దానికి యాక్సెప్ట్ అవ్వాలి. అలాగా ఆయన మొదట మౌనంగా ఉండి శిష్యులు ఏం చేస్తున్నారంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత చూసినట్లయితే ఆయన ఇశ్రాయేలు ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే ఒప్పింపజేయాలి, అసలు విషయం చెప్పాలి, తర్వాత తన ప్రేమను కూడా వెల్లడిపరచాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఏమన్నారు, ఇశ్రాయేలు వారి గురించి నేను వచ్చాను అంటే తన ప్రజల గురించి, తన ప్రజల పట్ల ప్రేమ ప్రత్యేకత ఉంది, తను ఏర్పాటు చేసుకున్న జనాంగం అని ఆయన చెప్పుతూ, అంటే శిష్యులు అక్కడ కన్విన్స్ అవ్వాలి. వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఆయన
చూడండి ఒకసారి చదవండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని. అయితే అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్బే నేను మా వాళ్ళ కోసం వచ్చానమ్మా, మిగతా ఎవరి కోసం నేను రాలేదు అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ అలా చెప్తున్నప్పుడు శిష్యుల యొక్క ఒక ఈగో సాటిస్ఫై అవుతుంది కదండి. అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అవును మన కొరకు వచ్చారు, మన ఇశ్రాయేలీయులు అట్లా. అయితే ఆమె ఏం చేస్తుందంటే వదిలిపెట్టకుండా అక్కడ కొంచెం మరి ఒక హర్ట్ అయ్యే ఒక విషయంగా, అయ్యో నేను అన్యస్త్రీని కదా, ఇదిగో నాకు బాగు చేయనేమో, ఇంకా వెళ్ళిపోవడం బెస్ట్ అని అనుకోలేదా. హర్ట్ అయినప్పటికీ కూడా తన కుమార్తె బాగుపడటం ఆవిడికి మెయిన్ అనమాట. చూసారా, ఒక తల్లిగా ఆమె వేదన పడుతుంది, తన కుమార్తెగా బాధపడలేకపోతుంది. అక్కడికి ఇక్కడ పరిగెట్టలేదు సుమా, ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి పరిగెట్టి ఆయన వద్దన్న కూడా, ఆయన మరి తన యొక్క దేనికోసం వచ్చారని చెప్పినా కూడా ఏమంటుంది, ప్రభు నాకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి గణపరుస్తామో తప్పకుండా దేవుడు మనల్ని గణపరుస్తారండి. లార్డ్ లార్డ్ హీ ఈజ్ ద లార్డ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన ప్రభువు, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, హిజ్ లార్డ్షిప్ని ఎప్పుడైతే ఒప్పుకుంటుందో, వేడుకుంటుందో, అక్కడ ఏమని అంటున్నారంటే ఇంకా అంటున్నారు, ఇంకా ఆమె విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నారు. తన కుమార్తె కొరకు ఎంతవరకు ఆమె నిలబడగలదు అని ఆయన అక్కడ ఆమె విశ్వాసాన్ని పరిశోధిస్తున్నప్పుడు, ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు చూడండి ఇంకా ఏమంటున్నారంటే అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు వేయటం యుక్తమో కాదని చెప్పగా, వాట్ ఏ వండర్ఫుల్ గా ఇక్కడ ఏమన్నారంటే వీళ్ళందరూ నా పిల్లలు, వాళ్ళ కోసం నేను వచ్చాను, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ క్రెడిట్ లేదంటే వాళ్ళకి చెందాల్సింది మీకు చెందడానికి వీల్లేదు, మీరు అన్యులు అనేసి అంటుంటే అన్నది కుక్కలు అని అంటే అక్కడ కుక్కలని కాదండి, అంటే యూదులు కాని వారు అందరినీ అప్పుడు ఏమనేవారు అంటే అన్యుల్ని కుక్కతో పోల్చేవారు, అంటే హీనంగా చూసేవారు అని అర్థం. అయితే అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే పిల్లలకి తీసుకుని కుక్క పిల్లలు పోయటం న్యాయం కాదు అని అన్నారు. అంటే అంత హీనంగా ఆ రోజుల్లో యూదులు కాని వారందరినీ కూడా మరి కుక్కలుగా హీనంగా చూసేవారు, అది హీనంగా. అప్పుడు అలాంటి భావాలు కలిగిన శిష్యులు చుట్టూ ఉన్నారు. ఎంతవరకు వీళ్ళు ఇట్లాగా ఒబ్లైజ్ అవుతారు, ఈమె ఎంతవరకు అడుగుతుంది అని ఆయన చూస్తూ ఉన్నారు అనమాట, పరీక్షిస్తూ ఉన్నారు. అయితే ఆమె అంటుంది చూడండి, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినుడు కదా అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి కుక్కలు పెంచుకుంటాం కదా. అయితే అప్పుడు ఏమంటుందంటే ఆవిడ, తండ్రి ప్రభువా నిజమే, మేము కుక్కలమే, మేము ఈర్లమే, మేము యూదులు కాదు, నిజమే, కానీ ఆ కుక్కలు కూడా యజమాని పల్లమేంచి పడి ముక్కలు తింటాయి కదా అని బ్రతిమలాడుకుంటుంది. దేవుని స్తోత్రములుగా. హల్లెలూయా. Her responsibility towards her daughter is tested in a way. Her faith is tested in a way that she could overcome it. Hallelujah. చూడండి ఎంత గొప్ప విషయం. అదే మనల్ని మాట్లాడితే పోతే పోయిందిలే, మనం ఇంకో చోటుకి వెళ్దాం, అక్కడికి వెళ్ళిపోదాంలే, వాళ్ళు చెప్పినట్టుగా అక్కడికి పోదాంలే, ఇక్కడికి పోదాంలే, ఏంటి ఇలా ఎంతగా మాట్లాడుతున్నారు ఏంటి, మనం ఇంకో చోటుకి పోదాం అని అనుకోలేదా. నిజ దేవుణ్ణి పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఉన్నది. తన కుమార్తె బాగుపడాలని తిరునిశ్చయం కలిగి ఉంది. అది పొందుకునే వరకు వెళ్ళేలాగా లేదు. దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఆమె నిలబడింది. మనము మన బిడ్డల కొరకు ఎంతవరకు మనం రెస్పాన్సిబుల్ కలిగి ఉన్నాం, వారి యొక్క ఆ శారీరక జీవితం గురించి, ఆరోగ్యం గురించి ఎంతవరకు రెస్పాన్సిబుల్గా ఉన్నాం, ఆత్మీయ జీవితం గురించి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం అనేది మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు వారి దగ్గర షేమ్ అవటం ఉండదు. వచ్చిన వాళ్ళు ఎవరో షేమ్ అవరు. ఇందుకో ఆయన కొరకు కనిపెట్టుకుంది.
యేసుప్రభు గారు ఏం చేస్తున్నారంటే ఈ మాట అన్న తర్వాత ఇంకా ఆయనకి ఏమీ కూడా లేదు. హల్లెలూయా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తన కుమార్తె విషయంలో సాధించుకుని వెళుతుంది. ప్రభు నమ్మదగిన దేవుడని, ఆయన మాట చాలని, ఆయన అక్కడ మాట్లాడితే ఎక్కడో తన కుమార్తె బాగుపడుతుందని నమ్మిన వ్యక్తిగా, నమ్మిన స్త్రీగా, ఒక బాధ్యత కలిగిన స్త్రీగా, తల్లి కుమార్తె పట్ల ప్రేమ కలిగిన ఒక స్త్రీగా ఆమె తన సమయాన్ని వెచ్చించడమే కాదు, గాయపడినా కూడా, తను హీనపరచబడినా కూడా తన కుమార్తె గురించి ఆ మాటల్ని ఎంతో చక్కగా తీసుకుని మరలా ప్రభు వారిని ఒప్పింపజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది మరి తల్లిదండ్రులు కుమారుల పట్ల వారి బాధ్యతల్ని ఎంతవరకు నెరవేరుస్తున్నారు, నిజంగా రెస్పాన్సిబుల్ కలిగి ఉందా? ఈ రోజున అనేక మంది చెడు వ్యసనాలకు లోబడి ఉన్నారు, ఇంకో ఎడిక్ట్ అయిపోయినారు. సెల్ ఫోన్ అడిక్షన్ ఉంది, పోర్నోగ్రఫీ అడిక్షన్ ఉంది, మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అయి ఉన్నారు, త్రాగుడికి ఎడిక్ట్ అయిపోయినారు, చెడు సాంగత్యాలతో తప్పిపోతున్న పిల్లలు ఉన్నారు. ఇదిగో ఈ దేవుడు వేదన నుండి విడుదల చేయగలిగిన దేవుడు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. దేవుడికి స్తోత్రం కలుగాక. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనందను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగాక. ఆయన వెళ్ళక్కర్లేదండి. ఒక మాట ఆయన, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే జరుగునుగాక అనేసి ఆయన పంపించిన వెంటనే ఆ గడియలోని ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే ఆ కుమార్తె దెయ్యం వదిలి స్వస్థ చిత్తురాలై ఉండటం చూస్తూ ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అలాగే ఒక బాధ్యత కలిగిన ఒక తండ్రి దెయ్యం పట్టిన తన కుమారుని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి శిష్యులు బాగు చేయలేదు, వీళ్ళ వల్ల ఏమీ అవ్వదు అని అనుకుని వెళ్ళిపోలేదు. కానీ ఏం చేస్తున్నారంటే అక్కడ యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టుకుని ఆయన బాగు చేసే వరకు కూడా అతను వెళ్లకుండా ఉంటున్నాడు. చూడండి అమ్మా, మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. చూడండి. వారు జనసమూహం నద్దుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమార్తె కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చింది, కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళరై మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక తండ్రి తన కుమారుడు పట్ల ప్రేమ కలిగి, బాధ్యత కలిగి, అయ్యో దెయ్యం పట్టుకున్నది, ఇక్కడ డాక్టర్ ఆరోగ్య దగ్గరికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దామా అని ఆలోచించలేదు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఆయన చేస్తున్న అద్భుత కార్యాలని విని యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి ఆయన తీసుకుని వస్తున్నాడు. అయ్యా నా కుమారుడికి ఇలా రోగం పట్టుంది, దెయ్యం పట్టుకునుంది, ఎప్పుడు నీళ్ళలో పడిపోతాడో తెలియదు, అగ్నిలో పడిపోతాడో ఎక్కడ పడిపోతాడో తెలియదు, కొంచెం బాగు చేయండి అని అంటే శిష్యులు బాగు చేయలేదు. సరే వదిలిపెట్టి వెళ్ళిపోలా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? మోకరించి మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కనికరించు. ఇక్కడ కూడా ప్రభువుని, ఆయన గొప్పతనాన్ని అంగీకరిస్తూ, ఆయన ప్రభుత్వాన్ని గౌరవిస్తూ, ఆయన లార్డ్షిప్ని ఆయన గౌరవిస్తూ ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళు ఉంటున్నాడు. దేవుని స్తోత్రములు గాక. ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా అని పిలిచి నన్ను, నా కుమారుని కనికరింపుము అని చెప్పి సమస్యను వివరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వెంటనే తండ్రి యొక్క విశ్వాసాన్ని, తండ్రి యొక్క భేదాన్ని, ఆ కుమారుడి యొక్క భేదాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఈ లోకానికి మనల్ని ఆయన సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చిన దేవుడు కాబట్టి వెంటనే ఏం చేస్తున్నారంటే అక్కడ 17వ వచనంలో 18వ వచనంలో అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందెను. దేవుని స్తోత్రం కలుగాక. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా,
మనం మన బిడ్డల కోసం ఈ రోజున మనకి వాళ్ళ ప్రవర్తన అర్థం కానంతగా లోక మరి ఈ యుగ సంబంధమైన దేవత మరి కళ్ళు మూస్తున్నది. అనేక వ్యసనాలకి లోనై ఉన్నారు. అనేక వ్యాధులతో కుటుంబాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన గొప్ప దేవుడు. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. యోహాను సువార్తలో ప్రభు ఈ మాట అంటున్నారు. చూడండి, మనం వేదన పొందటం, బాధలతో చనిపోవటం, లేకపోతే రకరకాలుగా మనం ఇంకా పీడించబడటం ఆయన ఉద్దేశ్యం కాదు. యెషయా గ్రంథం 42లో, యెషయా గ్రంథం 61లో ఆయన ఈ లోకానికి బంధింపబడిన వారికి విడుదలను, బాధింపబడి వారికి న్యాయము చేకూర్చడానికి వచ్చిన గొప్ప దేవుడు. బాధకు ప్రతిగా, దుఃఖానికి ప్రతిగా పూదండని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చిన గొప్ప దేవుడు. దేవుని స్తోత్రములు గాక. మనం అనేక రకాలుగా పీడించబడి చనిపోవడం కదా ఆయనకి ఇష్టం. మనం సమృద్ధి జీవంతో ఈ లోకంలో బ్రతకడం కొరకు, ఆయన గురించి సాక్షి ఇవ్వటం కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. యోహాను సువార్త మరి చూడండి అమ్మా, 10వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చింది నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొంగిలించడానికి వచ్చాడు అపవాది, హత్యను నాశనం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. ఈ లోకంలో ఉన్నవాడు వాడు. అయితే దాని నుండి తప్పించడానికి, మనకి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఇంకేమంటున్నారంటే, నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చింది. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లార్డ్ టు కమ్ టు దిస్ ఎర్త్. Happiness is stolen by the thief that is certain to deliver us from his hand and to give life for us, that life abundantly, to give an abundant life. Jesus came to this world. ఇది మనం గ్రహించుకోవాలి. God is here to hear our pleading. మన యొక్క వేడుకల్ని వినటానికి, మన ప్రార్థన ఆలకించడానికి, మన వేదనలకు మనకి జవాబు ఇవ్వటానికి, మన సమస్యలను విడుదల ఇవ్వటానికి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, అపవాదులను విడుదల చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. జీవం ఇవ్వటానికి వచ్చిన దేవుడు, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చిన దేవుడు. ఎవరైతే ఆయన సమీపిస్తున్నారో, ఎవరైతే ఆయన వేడుకుంటున్నారో, విడుదల కొరకు కోరుకుంటున్నారో, వెంటనే దాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక శతాధిపతి తన కుమారుడికి జ్వరం పట్టింది. చాలా హై పొజిషన్, ఖాళీ ఉండదే, మిలిటరీ కల్లారు, సెంచురియన్, అతనికి ఏమి ఖాళీ ఉండదు. కానీ తనకు బోలెంత మంది రాజవైద్యులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళా, యేసుక్రీస్తు వారిని సమీపించి, నా కుమారుడికి జ్వరం అండి, కొంచెం బాగు చేయండి. చిన్నదానికి పెద్దదానికి ఆ ప్రభువుని, ఆ గొప్పతనాన్ని ఒప్పుకుని, ఎప్పుడైతే తన హోదాని పక్కన పెట్టి, తనకున్న సౌకర్యాలు పక్కన పెట్టి, నా కుమారుడు జ్వరం యేసుక్రీస్తు బాగు చేయగలరని విశ్వాసం వచ్చాడు. ఇదిగో వెంటనే ఆ శతాధిపతి యొక్క కుమారుడిని బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని వ్యాధుల నుండి విడుదల చేయడానికి వచ్చారు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన గొప్ప దేవుడు. ఇదిగో అడిగితే చాలు, వేడుకుంటే చాలు, వెంటనే ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన బిడ్డలను దీవించడం ఆయనకి ఇష్టం, మనకి విడుదల ఇవ్వటం ఆయనకి ఇష్టం. కుష్ఠరోగి వచ్చాడు మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను, ఆయనకి ఇష్టం. ఆయన ఏమన్నాడండి, నాకు ఇష్టం లేదు నువ్వు పో అని అనలేదు ఆయన. ఆయన మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇష్టం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే అతని యొక్క కుష్ఠరోగం పోయి బాగుపడుతున్నాడు. ఆయనకి ఇష్టం అండి. దేవునికి స్తోత్రం గాక. ఆయన దగ్గరకు సమీపిద్దాం. ఇదిగో అటు ఇటు వెళ్ళొద్దు. ఇదిగో భయంకరమైన కార్యాలు ఉన్నాయి. దేవుణ్ణి మనం విశ్వసిస్తూ కూడా ఆయన గొప్పతనాన్ని మనం అంగీకరించకపోతే, ఆయన లార్డ్షిప్ మనం అంగీకరించకపోతే మేలుని మనం పొందుకోలేము. ఆయన సమర్థుడైన దేవుడు, సర్వాధికారి, పేదలను విడుదల చేయడానికి వచ్చిన దేవుడు, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు. ఆయన గొప్ప ప్రభుత్వాన్ని మనం ఒప్పుకుని,
ఆయన యొక్క లార్డ్షిప్ మనం ఒప్పుకొని మన బిడ్డల కోసం, మన కోసం, మన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన ఆ గొర్రెలు కాపరైన ప్రభు దగ్గరికి వచ్చి మనం వేడుకొని గొప్ప శాంతి, సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధి జీవాన్ని పొందుకుంటానికి, వ్యాధుల నుండి విడుదల పొందటానికి, బాధల నుండి విడుదల పొందటానికి, బాధను అందుచుండేను అని చెప్పింది ఆవిడ. బాధల నుండి విడుదల పొందటానికి, అనారోగ్యం నుండి విడుదల పొందటానికి, భయంకరమైన కట్ల నుండి విడుదల పొందటానికి క్రీస్తు వారు సమీపించి ఆయన పరిశుద్ధ నామాన్ని ఆశ్రయించి మేలు పొందుకుంటానికి ఆ దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ వాక్యం వింటున్న వారికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. వ్యాధుల నుండి విడుదల కలిగించునుగాక. ఆమేన్. బాధల నుండి విడుదల కలిగించునుగాక. ఆమేన్. అనారోగ్యం నుండి విడుదల కలిగించునుగాక. ఆమేన్. ప్రతి కట్టలు తెంపివేయుగాక. ఆమేన్. దయ్యం నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. బంధకుల నుండి యేసు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రతి వ్యాధి నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. బాధ నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడ, మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయన నీ సన్నిధి కాంతిని మాకు ప్రసాదించండి. నాయన వాక్యం వింటున్న వారందరికీ కూడా ప్రసాదించండి. ఎవరి నాయనా తండ్రి ఆ యొక్క జీవితంలో ప్రభా వేదనలు ఉన్నాయో, ఎవరి గృహాల్లో, ఎవరి కుటుంబాల్లో ప్రభా బాధలు ఉన్నాయో, వాటిని అన్నిటి నుండి విడిపించడానికి నాయన ఈ లోకానికి దిగివచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మేము సుఖముగా, మాన్యంగా బ్రతకటానికి ఈ పరిశుద్ధ నామాన్ని ఆశ్రయించి మిమ్మల్ని వేడుకొని నాయన విడుదల పొందటానికి సహాయం చేయండి, కృప చూపించండి. నాయన తండ్రి మాకు జీవాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి. మేము ప్రభా సమృద్ధి జీవంతో బ్రతుకుతూ మిమ్మల్ని స్తుతించడం మీ యొక్క చిత్తం నా తండ్రి. దయచేసి గొప్ప కృపను గురించి నడిపించండి. వాక్యం వింటున్న వారి కుటుంబాల్లో నాయన తండ్రి గొప్ప కార్యం జరిగించండి. వారి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. మిమ్మల్ని ఆశ్రయించి మేలు పొందుకుంటానికి సహాయం చేయండి. మీ సన్నిధి కాంతిని నాయన తండ్రి మాకును నాయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నడిపించి సహాయం చేసి కృపనుగ్రహించమని నాయన తండ్రి కటాక్షం కలిగి చూపించమని, అలాగే గొప్ప విడుదల అనుగ్రహించి నడిపించమని సహాయం చేయండి. నీ ప్రియ బిడ్డలుగా మార్చి సాక్షులుగా నాయన నిలబెట్టుకుని కృపనుగ్రహించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకొని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సహాయం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అందరికీ ఆయన ప్రేమిస్తున్న ప్రతి బిడ్డకును మాకు తోడుగా నడిపించుగాక. ఆమేన్.